హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి అయినా కొంతకాలమే ఉంటుంది. అధిష్టానం ఆదరణ కొన్ని రోజులే ఉంటుంది. తర్వాత కొత్త నాయకుడి వైపు చూస్తారు. బాగా పనిచేసి అధిష్టానం మెప్పు పొందిన వాళ్ళు కొన్ని రోజులు ఎక్కువగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ షర్మిలారెడ్డి వ్యవహారం కూడా అలాంటిదే. ఆమె వచ్చి ఇంకా 6 నెలలు అయ్యిందో లేదో అప్పుడే మార్పుపై చర్చ మొదలైంది. ఆమెను సాగనంపాలనుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. షర్మిల ఎందుకు పార్టీని బలోపేతం చేయలేకపోయారన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. పార్టీకి ఆమె అసెట్ అవుతారా, లయబిలిటీ అవుతారా అని లెక్కలేసుకుంటున్నారు. ఈలోపే జగన్ ను కాంగ్రెస్ వైపుకు తిప్పుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా హైకమాండ్ వర్గాల్లో వస్తుందని అంటున్నారు. తెలంగాణలో పుట్టానని అక్కడే ఉంటానని ప్రకటించి ఫెయిల్ అయిన షర్మిల తర్వాత ఏపీకి మారారు. వచ్చిందే తడువుగా కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినా పెద్దగా సాధించిందేం లేదు. ఆమె మాటలు, ఆమె దూకుడును చూసి కడప ఎంపీ టికెట్ కూడా ఖరారు చేశారు. కజిన్ సునీతారెడ్డిని వెంట పెట్టుకుని ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటే ఇంకేముంది, ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్రకు తెరలేస్తోందని హైకమాండ్ ఆశపడింది. ఫలితాలు చూస్తే మాత్రం 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందో అదే సీన్ రిపీట్ అయింది. దేశంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ పుంజుకొని కొన్ని సీట్లు సాధించినప్పటికీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా కనిపించింది. పైగా షర్మిల భాష, ఆమె బాడీ లాంగ్వేజ్ సొంత ప్రచారానికి ప్రాధాన్యమిచ్చినట్లుగా కనిపించింది. గత 6 నెలలుగా షర్మిల తీరును సమీక్షించిన తర్వాత ఆమె పట్ల పార్టీకి కలిగిన ప్రయోజనం కంటే పార్టీ వల్ల ఆమె పొందిన పబ్లిసిటీ ఎక్కువగా ఉందని గుర్తించారు. పైగా శుంకర పద్మశ్రీ లాంటి వాళ్లు షర్మిలపై చేస్తున్న ఆరోపణల వ్యవహారం కూడా అధిష్టానం వరకు వెళ్ళింది. దానిపై గుట్టు చప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారు. షర్మిలను సాగనంపితే ఎవరికి అవకాశం ఇవ్వొచ్చన్న చర్చ నడుమ చింతామోహన్, హర్షకుమార్ లాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. తాను వైఎస్ఆర్ బిడ్డనని, ఆయన చేసిన మంచి పనులను కొనసాగిస్తానని షర్మిల చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రం మొత్తం కాకుండా రాయలసీమ జిల్లాల్లోనైనా ప్రయోజనం ఉంటుందని ఆమె ఎదురుచూశారు. అయితే ఆమెను వైఎస్ఆర్ వారసురాలిగా జనం గుర్తించలేదని ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెప్పాయి. అసలు జనంలో వైఎస్ఆర్ పట్ల అభిమానం పెద్దగా లేదని ఒక వాదన కూడా ప్రచారంలోకి వచ్చింది. కొంతమంది వైఎస్ఆర్ అభిమానులు ఉన్నప్పటికీ వాళ్లు జగన్ రెడ్డి పక్షమే వహించారు. వైసీపీ వ్యతిరేక ఓటు పూర్తిగా కూటమికే వెళ్లిందని ఫలితాల విశ్లేషణను బట్టి తెలుస్తోంది. అందుకే వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్నప్పటికీ కడపలో అవినాష్ రెడ్డి ఓడిపోలేదు. కడప సిస్టర్స్ ఆయన్ను ఓడించలేకపోయారు అంటేనే కరెక్టేమో. కుటుంబ పరంగా జగన్ రెడ్డిపై కక్ష సాధించేందుకు కాంగ్రెస్ పార్టీని షర్మిల వాడుకున్నారన్న ఆరోపణలు కూడా అధిష్టానం చెవికి చేరాయి. ఈ ప్రచారం సాగుతూ ఉండగానే జగన్ రెడ్డిని తమ వైపుకు తిప్పుకుంటే ఎలా ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఏపీలో టీడీపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండడం, కాంగ్రెస్ వైపుకు వచ్చేందుకు చంద్రబాబు ఇష్టపడకపోవడంతో రాహుల్ గాంధీ తన కొత్త ప్లాన్ అమలు చేయాలనుకుంటున్నారు. దానిలో భాగంగా జగన్ను కాంగ్రెస్ నేతృత్వ ఇండియా కూటమిలోకి తీసుకురాగలిగితే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. అలా జరగాలంటే జగన్ను ఓడిస్తానని శపథం పట్టిన షర్మిల పీసీసీ పీఠంపై ఉండకూడదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే త్వరలోనే పీసీసీ మార్పు ఖాయమన్న చర్చ మొదలైంది. ఏపీలో ఎన్డీఏ కూటమి బలంగా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ జనంలో ఉండేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. వారిని సమర్థంగా విమర్శిస్తూ కాంగ్రెస్ ను బలోపేతం చేసే నాయకుడు కావాలి. ఆ పని షర్మిల వల్ల కాదని భావిస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం సమర్థ నాయకుడి కోసం వెతుకుతోంది. ఎవరికి అవకాశం ఇచ్చినా పీసీసీ పీఠం ముళ్ళ కిరీటమే అవుతుంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.